బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. అదేంది మేడం గారు ఆటోలో వెళ్తుందని అనుకుంటున్నారా? షాక్ ఏం కాకండి. శివరాత్రి మార్నింగ్ మేము గ్యాంగ్ వేసుకొని ఎక్కడికో పోతలేను, జనగాంలో దగ్గరలో ఉన్న బచ్చన్నపేట దగ్గరలో ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అదేనండి సిద్ధుల గుట్ట అంటారు కదా. ఈ టెంపుల్ అయితే జనగాం నుంచి అర్ధగంట ప్రయాణం. మనం ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ కమాన్ నుంచి ఆలయానికి ఒక 5 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలతో కూడిన ఈ టెంపుల్ అయితే ఎంతో ముగ్ధ మనోహరంగా కనబడుతుంది. మనం కమాన్ లోపల నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక మనకు ఆపోజిట్గా కనబడుతున్న ఈ కొండనే సిద్ధులగుట్ట, అదే సిద్ధేశ్వర టెంపుల్. అయితే ఈ కొండపై ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రాచీన సిద్ధేశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది. మనం ఆలయానికి చేరువగా వెళ్ళిన కొద్దీ ఎదురుగా ఉన్న కొండ మనకు చాలా దగ్గరగా పైనున్న గాలిగోపురం చాలా క్లారిటీగా కనబడుతుంది. ఇదేనండి సిద్ధుల గుట్ట. ఈ గుట్టల్ని మనకు లింగ రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. మనం కొంచెం దూరం ప్రయాణించాక ఇలా మరో కమాన్ కనబడుతుంది. ఇది రెండో కమాన్. ఇక్కడ నుంచి దేవాలయానికి చాలా దగ్గర, నడక మార్గం కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ శివరాత్రి వేళలో చాలా హడావిడి ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. మిగతా వీక్ డేస్లో చాలా రష్ తక్కువ ఉంటుంది, వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇదివరకు కరోనా రాకముందు ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మెట్ల ద్వారా వెళ్ళేటట్టు ఉండేదంట. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మార్గం మూసేసి పైన డైరెక్ట్ ఇంకో పక్కన ఉన్న మెట్ల మార్గాన్ని ఓపెన్ చేశారు. అది ఇదేనండి. ఇది చాలా వరకు తక్కువ అంట. దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటోళ్ళు ఇట్లా వచ్చేదంట. కానీ కరోనా పుణ్యమా అని అది క్లోజ్ అయ్యి ఇది ఓపెన్ అయింది అంతే. మేము శివరాత్రి తెల్లారి వెళ్ళాం కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. చాలా వరకు రష్ తక్కువ ఉంది. పక్కనే ఇలా నీళ్ళ ట్యాంక్ ఉంది. ఇక్కడనే మేము కాళ్ళు కడుక్కొని పైకి వెళ్దామని వెళ్తున్నాం. ఓ శివ శివ ప్రభు హర హర వెండి కొండ దేవరా. అన్ని ఆలయాలలో ఉన్నట్టే ఇక్కడ కూడా చాలా వానరులు ఉన్నాయి. అదేనండి కోతులు ఉన్నాయి. మనకు గుట్ట ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాక ఫస్ట్ దర్శనం ఇచ్చేది వినాయకుడు, సిద్ధి వినాయకుడు. ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి లోపల మనం దర్శనానికి వెళ్ళాలంట. ఈ ఆలయం పక్కనే మనకు శివాలయం ఉంటుంది. అదేనండి సిద్ధేశ్వర ఆలయము. మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది గజస్తంభం తర్వాత పక్క నుంచి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుందంట. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానంట, మా బాబాయ్ పెళ్ళప్పుడు. ఇప్పుడు వచ్చామల్లా. నేను 20 years రాకుండా ఉన్నా ఇక్కడికి. అంటే అప్పటి వరకు నాకు దేవుడు అనుగ్రహించలేదు, ఇప్పుడు అనుగ్రహించిండు అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడనే కౌంటర్ ఉంది. అంటే అర్చనకు టికెట్ తీసుకునే వాళ్ళు ఇక్కడనే, అభిషేకానికైనా దేనికైనా టికెట్ ఇక్కడనే. అర్చనకు మాత్రం 50 రూపీస్. మనం దర్శనానికి వెళ్ళడానికి వెళ్ళే దారి ఇదే. ఈ మార్గం గుండానే మనకు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసాడు కాబట్టి కొండల మధ్య వెలిసిండు. ఈ ఆలయాన్ని చూస్తే నాకు మరో ఆలయం గుర్తుకొచ్చింది. పాత యాదగిరిగుట్ట. ఇప్పుడు ఉన్న కొత్త లుక్లో ఉన్న యాదగిరిగుట్ట కాదండి, పాత యాదగిరిగుట్టలో మనం కొండల మధ్యలో ఆ స్వామివారిని చూసేది కదా, సేమ్ అలానే అనిపించేది. వంగి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ స్వామివారికి మరో ప్రత్యేకత ఉంది. అదేనండి ఈ అయ్యవారంట సంవత్సరానికి చింతాకు మందం పెరుగుతూ వస్తాడంట. వాళ్ళకు ఈ స్వామివారు దొరికినప్పుడు ఒక చిన్న కొబ్బరి బోండం ఆకారంలో ఉండేదంట. ఇప్పుడేమో ఈ లింగం ఇలా ఉంది. అన్ని ఆలయాల కన్నా భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయంలో స్వామివారు కింద డమరుక ఆకారంలో ఉండి పైన లింగం ఆకారంలో ఉంటారు. కాకపోతే ఇక్కడ ఓన్లీ లింగమే ఉంటుంది, కింద ఆకారం ఉండదు. ఒక్కసారి నీ దర్శనమొసగుము గంగాధరా. మేము
మేము తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం. కొబ్బరికాయ కొట్టడానికి అయితే ప్రత్యేక స్థలం ఉంది. ఇక్కడ పిల్లలు కానోళ్ళు ముడుపు కడితే సంవత్సరం లోపు పిల్లలు అవుతారంట. ఇక్కడ మాత్రం ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. చాలా అంటే చాలా. ఇది గుట్ట కదా, గుట్ట లోపల వెళ్తుంది. ఇట్లుండేది మేము వచ్చినప్పుడు చిన్నది. ఇట్లా వంగి బాబాయ్ అయితే పెళ్ళి ఇట్లా వంగే చేసుకున్నాం. మా అమ్మ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టే ప్రాంగణం మొత్తం చాలా చిన్నగా ఉండేదంట. ఇప్పుడు నేను ఎలా వంగి కొబ్బరికాయ కొట్టాను అలానే ఉండేదంట, ఒక గుహ టైపు. అదే చెప్తుంది మా అమ్మ. భైరవ స్వామి ఆలయం. మారేడాకులు సగినమై మరతువయ్యపుర. ఈ ఆలయం కూడా చిన్న గుహలా అనిపించింది నాకు. ఇది చూస్తే త్రిభుజాకారం అనిపించింది ఆకారం. మీకు ఒకసారి నేను బయట నుంచి చూపిస్తా చూడండి ఎలా ఉంది. త్రిభుజాకారంలో ఉంది కదా. కింద ఈ ఆలయాలు ఉన్నాయి, పైన మరో 7 ఆలయాలు ఉన్నాయంట. చాలా ఓపికగా పైకి ఎక్కాలి అంట. చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎటు చూసినా పచ్చని పొలాలు. గుడి ప్రాంగణం మొత్తం కొత్తగా కట్టింది అంట. ఈ స్తంభాలు, స్తూపాలు అంతా కొత్తగా కట్టింది. కలర్ కూడా ఇదివరకు అమ్మ చెప్పినట్టు ఉండేనంట. ఇదేనండి నేను చెప్పిన మార్గం. కరోనా పుణ్యమా అని మూసేసిల్లంట. తర్వాత అటు నుంచి వచ్చుడు స్టార్ట్ చేసిళ్ళు. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసినాం. దర్శనం మొత్తం కంప్లీట్ అనుకోకండి, ఇప్పుడే అసలైన కథ స్టార్ట్ అయింది. పాండవులు నివసించిన ప్రాంతానికి మనం వెళ్దాం. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న మార్గం గుండా పైకి వెళ్ళాలి. అక్కడ 7 గుండాలు ఉంటాయంట. గుండానికి ఆపోజిట్ గుడ్లు కూడా ఉంటాయంట. గాలి గోపురం అయితే ఎక్కుతున్న కొద్దీ మనకు కనబడుతుంది. తిరుపతి లాగా మెట్లు అనిపించినాయి, కానీ కొంత దూరం వెళ్ళాక మెట్లు ఉండవని చెప్తున్నారు వీళ్ళు. తిరుపతి లాగా చాలామంది మొక్కుకున్న మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. మనకి ఇక్కడ ఏ మెట్టు చూసినా కానీ బొట్లతో నిండిపోయింది కదా. పైకి వెళ్ళాక వీళ్ళు ఇప్పుడే ఆయాసపడుతున్నారు. కొండ మొత్తం ఎక్కమంటే ఏం చేస్తారో ఏమో అని టెన్షన్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే కోనేరుకి ఒక ప్రసిద్ధి చరిత్ర ఉంది అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. నేను ఇక్కడ ఏదో మాట్లాడాలనే ఫోన్ కెమెరా ఆన్ చేసా, కానీ అస్సలు కాళ్ళు సహకరిస్తలేవు. వెనక్కి ఎవరో లాగినట్టే అనిపించింది. కొండ నార్మల్గానే అనిపించింది, కానీ ఏదో అంటారుగా సామెత, దూరపు కొండలు నునుపు అన్నట్టు అసలు కాలు తీసి ఇంకో కాలు వేసే పరిస్థితి ఎవరికి లేదు. మా ఇల్లు 3rd ఫ్లోర్ ఉంటుంది. నేను డైలీ ఒక 10 times కిందికి మీదికి దిగుతా. అలాంటిది నాకు ఈ గుట్ట ఇక్కడి వరకే నాకు ఇంత ఆయాసం అవుతుంది. పిల్లలేమో పరిగెడుతున్నారు, వాళ్ళను పట్టుకోవడానికైనా పైకి ఎక్కుడు అవుతుంది, కానీ అసలు నా వల్ల కాలేదు. నాకు ఈ కొంచెం దూరానికి ఆయాసం వచ్చేసి ఒక దగ్గర కూర్చున్నా. మా వాళ్ళు ఇంకా ఇక్కడి వరకు కూడా రాలేదు. నేను పిల్లల్ని అయితే పట్టుకొని కూర్చున్నా కొంచెం సేపు, కానీ ఆయాసం మాత్రం అస్సలు తగ్గలేదు. లేనమ్మా ఇందాక చెప్పిన పిల్లలు కాదు, పిడుగులు వీళ్ళు. ఇక్కడి వరకే మెట్లు కనబడుతున్నాయి నాకైతే. మా మోక్ష పరిగెడుతుంది. వీళ్ళకన్నా ముందు వాళ్ళిద్దరూ పరిగెత్తి ఒక కొండ చూసుకొని కూర్చుంటారు. మాకు అసలు కాళ్ళు అసలు సహకరించలేదు. ఎందుకో ఏందో అసలు అర్థం కాలేదు. ఇదైతే లాస్ట్ మెట్టు. ఇక్కడ స్వామివారి పాదాలు కనబడుతున్నాయి మనకు. ఇగో ఇక్కడ కూడా మీకు కనబడుతుందో క్లారిటీగా తెలుస్తలేదు, కానీ మన కాలు పెడితే బురదలో కాలు దిగబడుతుంది చూడు, అలా ఉన్నాయి ఈ గుంతలు. సేమ్ వీటిని స్వామివారి పాదాలు అని చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం వచ్చిన ఈ ప్లేస్ వరకు ఒక పావుల మందమే వచ్చినామంట. ఇంకా చాలా దూరం వెళ్ళాలంట. ఇంకా ఇంత నడవడానికి ఇంత కష్టంగా ఉంది. ఇందులో వీళ్ళు బొట్లు పెట్టుకుంటే ఎలా వెళ్ళారో ఏమో, వాళ్ళకైతే గ్రేట్ అనుకోవాలి. అసలు ఎంత ఓపికతో పెట్టుకుంటూ వెళ్ళారో. ఈ కొండ చుట్టూ మొత్తం బొట్లే ఉన్నాయి. ఇక్కడ అంటే స్వామివారి పాదాలు కూడా కనబడుతున్నాయి నాకు చాలా వరకు. ఫోన్లో కనబడుతున్నాయో లేదో మీరు చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఎంత పెద్ద కొండనో. నున్నగా ఉంది పైన పోతున్న కొద్దీ. మా అమ్మ అయితే ఇక లాస్ట్ మినిట్లో ఇక అక్కడి వరకే స్టాప్ అయిపోతా అని చెప్తే, వెనకాల గుడి ఉంది రామ్మ అని పిలుస్తుంటే వస్తుంది. ఈ గుడి గురించి ఇక్కడ ప్రజలు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. అదేంటిదో అవేంటియో కూడా నేను అక్కడ ఆలయాలను చూపించుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది పాదాలు, స్వామివారి పాదాలంట. ఇది అడుగెత్త కూడా టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది, ఇనుప వస్తువు మీద ఇత్తడితో కొట్టినట్టు. సారీ ఇత్తడిని ఇది ఏమో ఏదో ఒకటి అనుకోండి అబ్బా. ఫైనల్గా అయితే ఇంత కష్టపడి ఒక్క కోనేరు దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ 365 days వాటర్ ఇంకిపోకుండా ఉంటాయంట. అది ఎలానో ఏంటిదో కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ నిర్ధారించలేదంట. ఇదే గుహ. ఈ గుహను అఘోరాలు కూడా కట్టిల్లు ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తారు సంవత్సరానికి ఒకసారి అని ఈ స్థల పురాణం చెప్తుంది. లోపల లింగం ఉంది, అలానే ఇత్తడి త్రిశూలం అండి, ఇది త్రిశూలం కూడా ఉంది. ఇక్కడి వరకు ఈ స్టోన్స్ ఎలా వచ్చినాయి, ఇది ఎలా కట్టిల్లో కూడా తెలుస్తుంది. చుట్టుపక్కల చూస్తే మొత్తం ఉత్తి రౌతులే ఉన్నాయి. ఇంత పైకి ఇలాంటి రౌతులతోని ఇలాంటి గుహ ఎలా కట్టారంటారు చెప్పండి. వీటిని అఘోరాలు కట్టిల్లు అని అంటున్నారు కొంతమంది ఏమో పాండవులు వచ్చి నివసించి వాళ్ళు కట్టారని చెప్తున్నారు. కొంతమంది ఆదివాసులు కట్టారని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఏది నిర్ధారించుకునేటట్టు లేదు. ఇలాంటి స్టోన్స్ అయితే ఇక్కడైతే లేవు. మనకు గుడికి ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న ఇలాంటి స్టోన్స్, ఇలాంటి రౌతులు మన చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఇంత పైకి ఒక్కొక్క రౌతు మోసుకుంటూ వచ్చి ఎలా కట్టారో అసలు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరు చెప్పుకోదగిన విషయం అంట అది. ఇక్కడ మనకు కొంచెం ముందుకు వచ్చి చూస్తే స్వామివారి పాదాలు, అమ్మవారి పాదాలు, ఇంకేమో పాదాలు ఉన్నాయి. అది ఏమేమో మనకు తెలియదు. ఇక్కడ చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు. మనమే నిర్ధారించకుండా అవుతుంది. ఇక్కడ నుంచి మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా 6 ఉన్నాయి, మేము ఎక్కలేకపోయినాం. మా వల్ల కాలేదు, అసలు పైకి ఎక్కేంత ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఎవరో కాళ్ళు పట్టి కిందికి లాగినట్టు అనిపిస్తుంది. మేమే ఉన్నామని అనుకోకండి, చాలామంది పైకి వెళ్ళిపోయారు, చాలామంది కిందికి కూడా వెళ్ళిపోయారు. అక్కడి వరకే లాస్ట్ అయిపోయి. ఇది ఒకటి కనుమనిస్తే తిరుపతిలో మనం బొట్లు పెట్టుకుంటా పైకి ఎట్లా వెళ్తామో ఇక్కడ కూడా వీళ్ళు ఇక్కడ మెట్టుకి బొట్లు పెట్టుకుంటా పైకి వెళ్తున్నారు. ఇంకా పైన లింగాలు ఉంటాయంట. మేము సగం వరకే వచ్చినాం, వెళ్ళిపోతున్నాం, మా వల్ల అయితే లేదు. అందుకనే చూడండి మెట్టుకు కుంకుమ పసుపు బొట్లు ఉన్నాయి. సేమ్ తిరుపతిలో పెట్టినట్టే ఉన్నది. ఎప్పుడైనా వస్తే మార్నింగ్ 6 వరకు వచ్చేసి పైన ఉన్న టెంపుల్స్ ఫస్ట్ దర్శనం చేసుకోండి. నా అభిప్రాయం మాత్రం ఇది, ఎవరికైనా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే ఇంత ఎండలో ఎక్కలేరు, బండ బాగా కాలుతుంది. ఇక్కడి వరకే మెట్లు ఉన్నాయి, పైన అసలు మెట్లు లేవు, మొత్తం నున్నటి బండలు ఎక్కువ ఉంది. అంతవరకు వెళ్ళాలంటే కూడా దేవుని సంకల్పం ఉండాలంట. ఇది మాత్రం ఫ్యామిలీతోనైతే అసలు వెళ్ళలేము, ముసలి వాళ్ళతోని, పిల్లలతోని, హార్ట్ పేషెంట్స్, ప్రెగ్నెన్సీ లేడీస్ అసలు ఎక్కలేరు, ఎక్కొద్దు కూడా. కానీ శివయ్య మాత్రం చాలా మంచిగా దర్శనం ఇచ్చిళ్ళు. ఏం మొక్కుకున్నా కానీ నెరవేరుతాయంట. సంవత్సరానికి చింతాకు మందం పెరుగుతాడంట ఆ స్వామి. నేను మాత్రం పైకి ఎక్కలేకపోయాను, అదొక్కటి ఉంది మనసులో. ఎప్పటికైనా పైకి ఎక్కుతా, ఇవన్నీ నేను చూస్తాను. ఇవే ఉంటాయండి పైన 6 కోనేట్లు, 6 గుళ్ళు, గర్భగుడిలో శివలింగం పక్కా ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే పైకి ఎక్కినాక ఒక పాదాన్ని గిల్లితే దానిలో నుంచి పాలధార వస్తుందంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అది చూద్దామనే పైకెక్కిన, కానీ నా వల్ల కాలేదు. మీలో ఎవరైనా పైకెక్కి ఆ 7 గర్భగుళ్ళను దర్శించుకొని 7 కోనేట్లను మీరు చూశారు అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆలయానికి ఎదురుగా ఈ బావి ఉంది. ఇది ఊత బావి అంట. ఎప్పుడూ నిరంతరం ఇందులో వాటర్ ఉంటూనే ఉంటాయంట. ఇప్పటి వరకు ఇంకిపోయిందే లేదంట. ఇది ఎలా అవతరించిందో కూడా వాళ్ళకి తెలియదంట. ఎందుకంటే ఇందులో వాటర్ ఎప్పుడూ తీయగా కొబ్బరి నీళ్ళ లెక్కనే ఉంటాయంట. అందులో 2 తాబేలు ఉన్నాయి, అవి వీళ్ళు దేవతా స్వరూపాలుగా కొలుచుకుంటారంట. అంతేనండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఒకవేళ నేను ఇంకేమైనా మర్చిపోయానంటే, ఇంకేమైనా చెప్పేది ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటికైనా మళ్ళీ నేను ఇక్కడికి వస్తా, ఆ గుట్ట పైకి వరకు నేను వెళ్తా, పైన ఏముందో మళ్ళీ వీడియో తీసి పెడతా అని ఆశిస్తూ నేను మీ శ్యామ్ ప్రసన్న. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.